హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పారండి వ్యవసాయ శాఖ మంత్రి గారు. అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు. సో, ఈ రోజున జరిగిన ప్రెస్ మీట్‌లో అలాగే మనకి అసెంబ్లీ సమావేశంలో మన రైతన్నల కోసం అయితే మాట్లాడడం అయితే జరిగింది. అసలు రైతు భరోసా సంబంధించిన నిధులంటే ఏ రోజునైతే వస్తాయి? అలాగే ఎంతమందికైతే రైతులకైతే రైతు భరోసా ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇస్తుందో దాని గురించి పూర్తి క్లారిటీ అయితే ఇచ్చేశారు. రైతు భరోసా పైన అయితే క్లారిటీ అయితే ఇచ్చిన సీఎం గారు రేవంత్ రెడ్డి రైతు భరోసా వెంటనే అమలైతే చేయాలి. రైతులకైతే వెంటనే ఈ డబ్బులను వారి ఖాతాలో జమ చేయాలి. అదే ఆలోచన అయితే ఉండడం అయితే జరిగిందండి. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఏ రోజున అమౌంట్ అయితే వస్తుందో దాని గురించి పూర్తి అప్డేట్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో, వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మనకి డిసెంబర్ 3వ తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఈరోజు ఒక మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో, మొత్తానికి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇక రాదు అనుకున్న వారికి మరోసారి తీపి కబురు అనుకోవచ్చండి. సో, మొత్తానికి వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అప్డేట్ ఏంటంటే రైతులకి ఏదైతే హామీ ఇచ్చామో, హామీ ప్రకారంగా వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా లేట్ అయినా సరే వారి ఖాతాలో మేమైతే హామీ ఇచ్చిన విధంగా జమ చేస్తున్నామని మనకైతే ఈ రోజున ఒక ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో, మొత్తానికి తెలంగాణలో ఉన్న రైతన్నలకి మరో పండుగ అనుకోవచ్చు రైతు భరోసా వస్తే. ఎందుకంటే అసలు ఆశలైతే వదులుకున్న తర్వాత మళ్ళీ సీఎంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో, మనకి ఎప్పటి నుంచి ఈ రైతులకైతే రైతు భరోసా డబ్బులైతే వస్తది, అలాగే ఎంతమందికి వస్తుందో మాట్లాడదాం. ఈ సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో జనవరి నెలలో, జనవరి మొదటి వారం నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులనేది వారికైతే జమ చేస్తున్నామని హామీ అయితే ఇచ్చారండి. సో, ఇంతవరకు ఏం చేస్తారంటే రైతులకు ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదో 2,00,000 రూపాయల వరకు వారికైతే రుణమాఫీ అయితే చేసే పనిలో అయితే ప్రభుత్వం అయితే ఉందట. అది అవ్వగానే వెంటనే రైతులకైతే రైతు భరోసా నిధులు వారి ఖాతాలో అయితే జమ చేస్తున్నామని మనకైతే ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అసలు వస్తదా లేదా అని. అదేవిధంగా మీకు ప్రూఫ్‌తో కావాలనుకుంటే మన ఛానల్ అయితే ఉంది, వాట్సాప్ ఛానల్. వీడియో కింద నేనైతే లింక్ అయితే పెట్టా. సీఎంగా రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడిన మాటలైతే ఉన్నాయి కాబట్టి ఆ వీడియో కింద మీరైతే ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూడండి. దాంట్లో అయితే ఉంటది. అలాగే మన ఛానల్‌ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే మీకోసం నేను వీడియో అనేది తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి అప్డేట్ ఏది ఉన్నా సరే మీరైతే తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.